లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాడు దిగ్వేష్ రాఠీ వికెట్ తీసిన అనంతరం చేసుకుంటున్న సంబరాలు చాలా ఖరీదుగా మారుతున్నాయి. గతంలోనే అతడు చేసిన సంబరాలకు బీసీసీఐ 2 సార్లు భారీ జరిమానా విధించిన విషయం తెలిసిందే. తాజాగా సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ అభిషేక్ శర్మతో వాగ్వాదానికి దిగడంతో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. దిగ్వేష్పై ఒక మ్యాచ్ నిషేధం విధించింది. సోమవారం లక్నో వేదికగా ఎల్ఎస్జీ, ఎస్ఆర్హెచ్ తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 205 పరుగులు చేసింది. అనంతరం హైదరాబాద్ కేవలం 18.2 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. అయితే రెండవ ఇన్నింగ్స్ 8వ ఓవర్ను దిగ్వేష్ వేశాడు. భారీ షాట్కు యత్నించిన అభిషేక్ శార్దూల్ ఠాకూర్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. వికెట్ తీసిన అనంతరం దిగ్వేష్ తన స్టైల్లో సంబరాలు చేసుకున్నాడు. ఇదే సమయంలో అభిషేక్, దిగ్వేష్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ స్పందించింది. ఇప్పటికే 2 సార్లు హద్దులు మీరి సంబరాలు చేసుకున్నందుకు బీసీసీఐ దిగ్వేష్పై జరిమానా విధించింది. ఈ సీజన్లో 3వసారి ఐపీఎల్ ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినందుకు మ్యాచ్ ఫీజులో 50% జరిమానా, అలాగే మే 22న గుజరాత్తో జరగబోయే మ్యాచ్ నుండి సస్పెండ్ చేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఈ సీజన్లో దిగ్వేష్కు 5 డీమెరిట్ పాయింట్లు ఉన్నాయి. మరోవైపు అభిషేక్ శర్మపై కూడా 25% మ్యాచ్ ఫీజును జరిమానాగా విధించింది. ఐపీఎల్ నియమావళిలోని ఆర్టికల్ 2.5 కింద ఈ సీజన్లో 3వసారి లెవెల్ 1 నేరానికి దిగ్వేష్ పాల్పడినట్లు బీసీసీఐ తెలిపింది. ఇదిలా ఉండగా హైదరాబాద్ చేతిలో ఓడిన లక్నో ప్లేఆఫ్స్ నుండి దూరమయ్యింది.